గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మేడికొండ కిషోర్ కుమార్ సార్. ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసరికి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రామచంద్ర టౌన్షిప్ సార్. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, కంప్లీట్గా రియల్ ఎస్టేట్ కంపెనీ. మీకు ఇప్పుడు ఇది కాజా టోల్గేట్ దగ్గర ఉన్న మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కాజా టోల్గేట్ అండి. ఇది నేషనల్ హైవే 16 అంటారు. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఇది. కరెక్ట్గా మీకు విజయవాడ టు గుంటూరు మధ్య ఉందండి మంగళగిరి దగ్గర కాజా టోల్గేట్. ఈ యొక్క కాజా టోల్గేట్ అనుకొని కరెక్ట్గా మనకు రైట్ సైడ్లో మనము ఒక 10 acres మనం ప్రాజెక్ట్ ఇచ్చాం సార్. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రామచంద్ర టౌన్షిప్. అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయండి. చక్కగా ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీకు హైలైట్స్ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నది కరెక్ట్గా కాజా టోల్గేట్ దగ్గర ఉన్నామండి. మంగళగిరి దగ్గర కాజా టోల్గేట్, గుంటూరు టు విజయవాడ మధ్యలో మంగళగిరి దగ్గర కాజా టోల్గేట్ దగ్గర. కాజా టోల్గేట్ అనుకొని ఇది రామకృష్ణ టవర్స్ అంటారండి. ఇది రామకృష్ణ వెన్యూజా కంపెనీ వారిది రామకృష్ణ టవర్స్. ఇది కంపెనీ వాళ్ళు ఐటీ టవర్స్ కింద తీసుకున్నారండి. ఐటీ టవర్స్ కూడా ఐటీ కంపెనీస్ కూడా స్టార్ట్ అవుతాయి త్వరలో. ఇవి 2 ఐటీ టవర్స్ అండి. కరెక్ట్గా మన ప్రాజెక్ట్కి ఇది ఒక హైలైట్ అండి. ఇది ఒక బెస్ట్ ఫీచరు. ఇప్పుడు మనం ఉన్నది కరెక్ట్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నామండి. ఇది నేషనల్ హైవే అనుకొని కాజా టోల్గేట్ దగ్గర ఉందండి. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అండి. గుంటూరు జిల్లాకి, కృష్ణా జిల్లాకి చాలా పెద్ద యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ. మన ప్రాజెక్ట్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. ఈ యొక్క యూనివర్సిటీ పేరు వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ అంటారు. ఇప్పుడు మనము రెయిన్ ట్రీ పార్క్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనమున్నది ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి. ఇది లగ్జరీస్ అపార్ట్మెంట్ అండి. కరెక్ట్గా ఈ యొక్క ఉండవల్లి అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే మన యొక్క ప్రాజెక్ట్ ఇచ్చామండి. ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన ప్రాజెక్టుకి. ఇది ఉండవల్లి అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఉందండి. కరెక్ట్గా మెయిన్ రోడ్కి నేషనల్ హైవేకి 500 మీటర్ డిస్టెన్స్లో ఇచ్చామండి. మనకి కాజా టోల్గేట్ దగ్గర కంటే మనం 500 మీటర్ డిస్టెన్స్ ముందు నుంచే వెళ్తామండి మన ప్రాజెక్ట్లోకి. ఇది సాయిబాబా గుడి అండి. సాయిబాబా గుడి పక్క రోడ్లో మనం వెళ్తాం. మనకి ఇటువైపు ఏమో ఉండవల్లి అపార్ట్మెంట్స్. ఈ యొక్క ఉండవల్లి అపార్ట్మెంట్స్, సాయిబాబా టెంపుల్ మధ్యదారిలో మనం వెళ్తున్నాం అండి. కరెక్ట్గా మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఉండవల్లి అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి మనం వెళ్తున్నాం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మనకి రామకృష్ణ టవర్స్ అండి. ఇదేమో మనకి ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి, లగ్జరీ అపార్ట్మెంట్స్. కరెక్ట్గా నేషనల్ హైవే కాజా టోల్గేట్ దగ్గర, మంగళగిరి దగ్గర కాజా టోల్గేట్ అండి. టోల్గేట్ అనుకొని మనకి నేషనల్ హైవే అనుకొని ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి. ఆ యొక్క ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఇవన్నీ వెంచర్స్ అండి. ఇప్పుడు ఈ వెంచర్స్లో మీకు ఓన్లీ సరిహద్దులే ఉంటాయి, ఆ సరిహద్దు రాళ్ళే ఉంటాయి. రోడ్స్ వేసినా కానీ ఇది నామకే వాస్తండి. దీన్ని వెంచర్ అంటారు. మనదేమో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క వెంచర్స్లోనే ఇప్పుడు నడుస్తుంది 25,000 నుంచి 30,000 నడుస్తుందండి గజం వచ్చేసరికి. ఇక్కడ డెవలప్మెంట్స్ చాలా తక్కువ అండి. ఓన్లీ రోడ్స్ ఉంటాయి, సరిహద్దు రాళ్ళే ఉంటాయి. అంతమించి పెద్ద డెవలప్మెంట్స్ ఉంటాయి. దీన్ని వచ్చేసరికి వెంచర్స్ అంటారు. బట్ మనది వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ అండి. మన యొక్క ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఫీచర్స్ చెప్తాను. ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి, దాని ముందేమో నేషనల్ హైవే, అటువైపు వచ్చేసి రామకృష్ణ టవర్స్ అండి, మనకి పక్కన నాగార్జున యూనివర్సిటీ, ఇటుపక్క వచ్చేసరికి రెయిన్ ట్రీ పార్క్ అండి, ఐజిఎం కంపెనీ వాళ్ళదండి. ఇవన్నీ మనకి ఫీచర్స్ అండి మన యొక్క ప్రాజెక్ట్కి. ఇదే కాకుండా మనకి వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈస్ట్ బైపాస్, వెస్ట్ బైపాస్ కలిసేటువంటి ప్రాంతం ఉందండి. ఇవన్నీ మనకు ఉన్నటువంటి మన యొక్క ప్రాజెక్ట్స్కి ఫెసిలిటీస్ అండి. ఓకేనా? ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్దాం సార్. మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి రామచంద్ర టౌన్షిప్ అండి. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రామచంద్ర టౌన్షిప్ అండి, కాజా టోల్గేట్ దగ్గరది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్దామండి. అన్ని సీసీ రోడ్స్ ఉంటాయి, చుట్టూ ప్రహరీ గోడ, అన్ని సిమెంట్ రోడ్స్ అండి, 40 feet రోడ్స్ ఉంటాయి. అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్తామండి. చెప్పంటారు? ఇప్పుడు మీరు మన ప్రాజెక్ట్లోకి వచ్చామండి. దీన్ని వచ్చేసి నేమ్ బోర్డ్ అంటారండి. ఇది రామచంద్ర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నేమ్ బోర్డ్ అండి. ఇది ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డు ఇట్లా ఉండేది. కస్టమర్ పేరు, ప్లాట్ నెంబరు, ఎల్పీ నెంబరు. ఇది ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసిందండి. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డు ఉండేదండి, ప్లాట్ నెంబర్తో పాటు. దీనివల్ల ఏంటంటే మనకు ప్లాట్ ఈజీగా గుర్తించడం జరిగిద్ది. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇది సీసీ రోడ్ అంటారు, 40 అడుగుల సిమెంట్ రోడ్ అండి. ఇది మనకి ప్రతి ప్రాజెక్టులో కూడా ఇట్లా 40 అడుగులు సిమెంట్ రోడ్ ఇస్తారు. ఈ యొక్క సిమెంట్ రోడ్ కూడా 3 layers డెవలప్ చేస్తామండి. మనం లూజ్ సాయిల్ అంతా తీసేసి 3 layers డెవలప్ చేస్తాం.
ఇలా సిమెంట్ రోడ్డు ఉండాలి, లాంగ్ డ్యూరబిలిటీ బాగుండిద్దండి. దీంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండిద్ది, ఎలక్ట్రిసిటీ ఉండిద్ది, అలానే వాటర్ ట్యాప్ కనెక్షన్స్, ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్స్, చుట్టూ ప్రహరీ గోడ అండి, చుట్టూ ప్రహరీ గోడ ఉండిద్ది. అలానే ఎంట్రన్స్ లార్చ్, సీసీ కెమెరాస్, వాచ్మెన్ ఇవన్నీ ఉంటాయి. ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది ఇట్లా డెవలప్ చేసి ఇస్తాం మనం. ఎంత క్వాలిటీ ఉందో ఈ యొక్క సిమెంట్ రోడ్డుని చూస్తే మా యొక్క ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ అనేది మీకు తెలిసిద్దండి. అలానే ఇది సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. 60% ఫైనాన్స్ మేమే చేపిస్తాం, మీరు తిరిగే పని లేదు. చక్కగా ఇది ఏపీసీఆర్ అప్రూవ్డ్ ప్రాజెక్టు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీకు ఇంకేమైనా ఈ యొక్క ప్రాజెక్టు గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నా యొక్క నంబర్ కాల్ చేయండి. నా పేరు వచ్చేసి మేడికొండ కిషోర్ కుమార్ అండి. నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి 9300544678 అండి. విత్ దిస్, థ్యాంక్ యూ.